నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఉగాది పురస్కారాలు 2025 అవార్డ్స్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ జరుగుతా ఉంది. సో ఈ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా ఏసీపీ క్రైమ్ బ్రాంచ్ కిరణ్ కుమార్ సార్ అయితే ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. మరి సార్ నమస్తే సార్, ఉగాది పురస్కారాల్లో పార్ట్ గా రావడం జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ ఉగాదికి? చాలా సంతోషంగా ఉందండి. మన తెలుగు జాతికి నూతన సంవత్సరమైనటువంటి ఉగాది విశ్వవాసు సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నందుకు మన తెలుగు ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ, అలాగే యోయో టీవీ వీక్షకులందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది పురస్కారాన్ని అంటే పోలీస్ తో పాటు ఎవరైతే నిరంతరము 24 గంటలు క్రైమ్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ లో ఉన్నటువంటి ప్రింట్ మీడియా గానీ, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ వాళ్ళు లైఫ్ రిస్క్ చేసి వాళ్ళ ప్రొఫెషన్ లో, వాళ్ళ నేచర్ ఆఫ్ డ్యూటీలో ఇన్వాల్వ్ అయ్యి ఒక విధంగా సమాజ సేవ చేస్తున్నారు. సమాచార సేకరణ నేపథ్యంలో మరి వాళ్ళ ప్రతిభని, వాళ్ళు చేస్తున్నటువంటి సాక్రిఫైస్ ను గుర్తించి ఈ రోజు భారత్ టుడే ఛానల్ వాళ్ళు వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ రోజు ఈ అవార్డ్స్ ఫంక్షన్ పెట్టడం రియల్లీ అప్రిషియబుల్ థింగ్. దాంట్లో భాగస్వామి నన్ను చేయడానికి వాళ్ళు నన్ను ఆహ్వానించారు ఇక్కడికి. ఈ రోజు ఇటువంటి చక్కటి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ అవార్డ్స్ ఎవరైతే తీసుకోబోతున్నారో వారికి, వారి కుటుంబ సభ్యులకి నా ప్రత్యేక శుభాభినందనలు. కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. అంటే ఇప్పుడు మీరు క్రైమ్ బ్రాంచ్ లో ఉన్నారు కదా, సో చాలా సమస్యలు చూస్తుంటారు అంటే రాష్ట్రంలో. సో రాష్ట్ర ప్రజలకి ఉగాది పండుగ సందర్భంగా మీరు ఇచ్చే సూచన ఏంటి, జాగ్రత్తలు ఏంటి? మనకిప్పుడు మోస్ట్ ప్రివలెంట్ క్రైమ్ అనేది సైబర్ క్రైమ్ జరుగుతుందండి. బాగా ఇప్పుడు మొత్తం ఎంటైర్ కంట్రీ ఈజీగా ట్రాప్ చేస్తున్నారు. మనిషిలో ఉన్నటువంటి ఆ అత్యాశ, తక్కువ టైంలో డబ్బు సంపాదించాలి అనే ఏదైతే ఆ అత్యాశ ఉందో, ఆ అత్యాశను వీడి నూతన వ్యక్తులు ఎవరైనా కానీ, ఏ రూపంలో అయినా కానీ ఒక ఆఫర్ ఇస్తే దానికి మనము సరెండర్ కాకుండా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ తెలుగు నూతన సంవత్సరం నేను కోరుకునేది ప్రజల దగ్గర నుంచి అదే. షార్ట్ టైంలో ఏది రాదు, ఆ అత్యాశను వీడుకోండి. ఎంత వెయిట్ చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది. అంతే కదా, నిలబడి నీళ్లు తాగమన్నారు పెద్దలు. సో మనకు క్విక్ గా వచ్చే డబ్బు కూడా క్విక్ గానే పోతుంది, నిలబడదు. కాబట్టి మనము ధర్మంగా కష్టపడి సంపాదించాలి ఏదైనా కానీ. ఇదే నేను ఇచ్చే సూచన ఈ నూతన సంవత్సరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.